వెల్కమ్ టు బిగ్ టీవీ. సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోయాయి. వాటికి తగ్గట్టుగా పోలీసులు కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అంటే న్యూడ్ కాల్స్ కావచ్చు, చాటింగ్ చేస్తామని చెప్పి ఆన్లైన్లోకి రావడం, పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడడం. ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ నరసింహ గారు ఉన్నారు. నమస్కారం సార్. సో ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. అసలు దేశవ్యాప్తంగా చూస్తే 100 కోట్లు మోసాలు జరుగుతున్నాయి. చాలామంది అమాయకంగా మోసపోతున్నారు. అసలు వీటికి కారణాలు ఏమని చెప్పచ్చు? అంటే అత్యాశ అనుకోవచ్చా, వీళ్ళ అమాయకత్వం అనుకోవచ్చా? సో వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ముఖ్యంగా బిగ్ టీవీ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అంటే ప్రజల్లో ఒక సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన తీసుకురావడానికి ముందుకొచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు టెక్నాలజీ అనేది మనం రీసెంట్ పాస్ట్ ఇయర్స్ చూసినట్లయితే మనకు చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఇంటర్నెట్ అవైలబిలిటీ పెరిగింది. మనం డిజిటల్ కరెన్సీలోకి మారుతూ ఉన్నాం. మనకు ఫిజికల్ కరెన్సీ ఓన్లీ అంటే నోట్ల ద్వారా మార్పిడి ఉన్నప్పుడు మనకు ఈ సైబర్ క్రైమ్ అనేది ఇంతగా లేదు. చాలా తక్కువ మొత్తంలో ఎక్కడో ఓటీపీ ట్రాన్స్ఫరింగ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ ఉండేది. కానీ రీసెంట్ కాలంలో ప్రజల్లో ఈవెన్ పట్టణ ప్రాంతాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, అన్ని వర్గాల ప్రజానీకం, ఈవెన్ మధ్య వయసులు అయితేంది, గృహిణులైతేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, ఈవెన్ రైతులైతేమి, వీళ్ళందరూ కూడా విరివిరిగా టెక్నాలజీని సెల్ ఫోన్ల ద్వారా, ల్యాప్టాప్, కంప్యూటర్స్ ద్వారా ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది ఒక నేరంగా మనకు ముందుకు వచ్చింది ప్రబలంగా. అంతకుముందు ఓన్లీ ఫిజికల్గా దొంగతనాలు జరిగేవి. ఇండ్లల్లోకి పోయి దొంగలు పడేవాళ్ళు, తాళాలు బలగొట్టేవాళ్ళు, లేకపోతే మనుషులని బెదిరించి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనుషులతోటి సంబంధం లేకుండానే, ఎలాంటి పరిచయం లేకుండానే ఈ క్రైమ్ అనేది మనకు ముందుకు వచ్చింది. ఇది సైబర్ క్రైమ్గా మనం ఒక భారతదేశంలో అండ్ తెలంగాణ రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో విపరీతంగా నమోదవుతున్న విషయం వాస్తవం. ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఈజీగా మనీ రావాలని అనుకోవడమే పెద్ద పొరపాటు. ఎందుకంటే మనము గ్రామీణ ప్రాంతాల్లోనైనా పట్టణ ప్రాంతాల్లోనైనా ఎక్కడైనా ఒకరోజు పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పటికీ మనకు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు రావాలా, మనం ఇంటి దగ్గరనే కూర్చొని డబ్బు సంపాదించాలా, మనం పెట్టినటువంటి పెట్టుబడికి చాలా రెట్లు డబ్బులు రావాలా అనేటువంటి దురాశ ఎప్పుడైతే జనాల్లో ప్రబలంగా ఉందో అప్పుడు ఈజీగా ఈ సైబర్ నేరస్తులు వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క నేరాలని ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండి చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ సైబర్ నేరస్తులు చాలా వెల్ ఎక్విప్డ్ అయ్యి వాళ్ళు ఒక కాల్ సెంటర్లు పెట్టుకోవడం, వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎరవేయడానికి వివిధ రాష్ట్రాల్లో స్థానిక భాషలో మాట్లాడే వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవడం, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఇప్పుడైతే లేటెస్ట్గా చూస్తున్నాం ఏంటంటే చైనా, కంబోడియా, ఉగాండా, నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో, దుబాయ్ లాంటి దేశాల్లో కూర్చొని లోకల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మీడియేటర్లుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ అఫెన్స్లని ఎక్కువగా చేయడం జరుగుతుంది. మనకు ఈ రీసెంట్ ఫినామినా చూస్తూ ఉంటే ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది దినదినంగా చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. దీన్ని గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, మన కేంద్ర ప్రభుత్వం అయితేమి జాతీయ స్థాయిలో ఈ యొక్క సైబర్ నేరాలని ఇమీడియట్లీగా రిపోర్ట్ చేయాలి. ఇమీడియట్లీ రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు లాస్ అయిన అమౌంట్ని ఆ బ్యాంకులోనే హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలోనేమో మనకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో T4C సెంటర్ అని ఏర్పాటు చేయడం, మన రాష్ట్రంలో ప్రతి కమిషనరేట్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోని
ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీన్ని అనుక్షణం దీన్ని అప్రమత్తంగా ఉంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఒకటి, దాన్ని అదుపు చేయడం, అదేవిధంగా నేరాల బారిన పడ్డవారికి వాళ్ళ యొక్క అమౌంట్ ఏదైతే బ్యాంకులలో హోల్డ్ అయ్యిందో ఆ అమౌంట్ని వాళ్ళకు సత్వరంగా మళ్ళీ రిటర్న్ తెప్పించే కార్యక్రమం, అదేవిధంగా నేరస్తులని ఈ నేరాలకు పాల్పడే వాళ్ళని ఎక్కడైనా సుదూర ప్రాంతాల్లో దేశంలో ఏ మూలలో ఉన్నా పోయి మన టీమ్స్ వెళ్ళి పట్టుకురావడం, నేరానికి నేరస్తునికి కనెక్ట్ చేయడం, వాళ్ళని కోర్టులలో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయడానికి మన రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిపి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అవగాహన తీసుకొస్తూ పనిచేస్తుంది. మీ కెరియర్లో ఒక 2 కేసులు చెప్పండి, ఇంట్రెస్టింగ్ జరిగిన కేసులు, ఎందుకంటే వాటిని ఎలా సాల్వ్ చేశారు, అంటే పట్టుకున్న విధానం ఎలా ఉంది? ఇప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందుగా చెప్పినాం, సైబర్ క్రైమ్కు మెయిన్ మూలం ఏంటంటే మనుషుల్లో ఎవరైతే అంటే ఈ సైబర్ క్రైమ్కు బాధితులు ఎవరంటే లేమెన్ కాదు, ఎవరో చాలా ఎడ్యుకేటెడ్ అయ్యి టెక్నాలజీ ఉపయోగించే వాళ్ళే బాధితులు అవుతున్నారు. వాళ్ళలో ఎక్కువ దురాశ ఎవరుందో వాళ్ళే బాధితులు అవుతున్నారు. ఒక కేసు మ్యాట్రిమోనియల్ కేసు నేను అబ్జర్వ్ చేసినాను, అది నేరస్తుని కూడా పట్టుకున్నాం. సో వివరాలు నేను పేర్లతో సహా చెప్పను కానీ, అయితే అక్యూజుడు matrimonial.com ఏదైతే మనకు వెబ్సైట్లు ఉందో అందులో అతను అప్లోడ్ చేసుకున్నాడు, ఈ రిజిస్టర్ అయి ఉన్నాడు. ఈ లేడీ ఎవరైతే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంతో ఆమె రిజిస్టర్ చేసుకుంది. ఈ నేరస్తుడు ఆ విధంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రెండో మ్యారేజా ఫస్ట్ మ్యారేజా వాటెవర్ ఆ మ్యారేజ్ చేసుకునే ఎవరైతే రిజిస్టర్ అయిందో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వీడు కాల్ చేయడం స్టార్ట్ చేసే క్రమంలో, ఎందుకంటే అందులో వాళ్ళ ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా. సో ఇందులో ఏమైందనంటే నేరస్తుడు చాలా టాక్టిక్గా తన దగ్గర బ్యాంకులలో ఒక పాస్బుక్లలో మనం బ్యాంక్ పాస్బుక్ ఇచ్చినప్పుడు మనం స్టేట్మెంట్ దాని ప్రింట్అవుట్కి ఇచ్చినప్పుడు అందులో 380 రూపీస్ ఉంటే ఇట్ విల్ షో 380 crores చూపిస్తుంటుంది. దాని స్క్రీన్ షాట్ తీసి సో ఈ అమ్మాయికి ఫార్వర్డ్ చేసి, ఫేక్ దాన్ని ఈ అమ్మాయికి ఫార్వర్డ్ చేసి, సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ అమెరికా సో ఏరియాలో పనిచేస్తున్నా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, సో ఇదంతా డాలర్లలో ఇదంతా అక్కడ సమ్ ఫ్రీజ్ అయి ఉంది, దాన్ని డీఫ్రీజ్ చేసుకోవాలి, నేను ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మబలికి ఆ అమ్మాయి కూడా నమ్మేసింది. నమ్మడంతో దఫాలుగా దాదాపు 1.78 crores ఇచ్చింది. ఎంతకాలం నడిచింది వీళ్ళ ట్రాన్సాక్షన్? దాదాపు ఒక 5-6 months ట్రాన్సాక్షన్ నడిచిన తర్వాత తెలుస్తలేదు, అది నిజమే అని వాడు నమ్మబలుకుతున్నాడు. ఆ రకమైనటువంటి ట్రాప్లో పడిపోయింది అమ్మాయి. ఓన్లీ వీళ్ళ మధ్య చాటింగ్ నడిచిందా, కాల్స్ కూడా నడిచాయా? చాటింగ్, ఫోన్ కాల్స్, ఈవెన్ తెలుగు, ఈమె తెలుగు, సో అట్లా ఈజీగా కనెక్ట్ అయిపోయినారు. అయిపోయిన తర్వాత ఆమె ఎప్పుడైతే అతన్ని మీద కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత మేము ఒక స్పెషల్ టీమ్స్ పంపించడం, ఆ స్పెషల్ టీమ్స్ ఎఫర్ట్స్ తోటి ఇవన్నీ సక్సెస్ఫుల్గా పట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేసినాం. అంటే అతను ఇండియాలోనే ఆపరేట్ చేసిండు ఇదంతా? ఇండియాలో ఉండి నేను అమెరికాలో, మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడే అమెరికాలో ఉన్నట్టు నటింపజేసిండు. సో ఇందులో వాంది ఏంటంటే ఈ హ్యూజ్ మనీని ఒక దగ్గర దోచిన మనీని ఇంకొక దగ్గర గేమింగ్లోనో లేదా ఆ విధంగా వాడు కూడా ఎంజాయ్మెంట్, లావిష్ ఖర్చు, విలాసాలు, సో విలాసవంతమైన కార్లు కొనుక్కోవడం, ఈ ఆన్లైన్లో గేమ్స్ ఆడిపోగొట్టుకోవడం, బెట్టింగ్స్ ఆడిపోగొట్టుకోవడం, ఇట్లాంటి ద్వారా తీరా చూస్తే మన దగ్గర మనం ఎక్కువ మొత్తంలో రికవరీ చేయలేకపోయినాం. కానీ అల్టిమేట్లీ బాధితురాలు చాలా హ్యూజ్ మనీ లాస్ అయినప్పటికీ వీఆర్ సక్సెస్ఫుల్లీ అప్రహెండెడ్ అండ్ వాని కేసుకి క్రైమ్కి కనెక్ట్ చేసి మనం న్యాయస్థానాల ముందర వాడిని నిలబెట్టగలిగినాం. ఈ మధ్యకాలంలో కొన్ని ఫేస్బుక్ కానీ వాట్సాప్లో చాలామంది
అంటే లేడీస్ అంతా న్యూడ్ కాల్స్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఏదో రకంగా ట్రాప్ చేయాలనే దాంట్లోనే వాళ్ళు వస్తున్నారు. తర్వాత వాళ్ళతో చాటింగ్ చేయడం, నాకు మనీ అవసరమని, నేను ఇలా అని అలా అని చెప్పి ఇది చేస్తున్నారు. సో ఇందులో ఈ మధ్యకాలంలో చూస్తే మామూలుగా ఉంది. ఈ మధ్యకాలంలో లేడీస్ యొక్క ఫొటోస్ని లేదా ఏదైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో పెట్టినటువంటి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని న్యూడ్గా మార్ఫింగ్ చేసి వాళ్ళకే డైరెక్ట్ కాల్ చేసి మీకు సంబంధించినటువంటి ఈ ఫొటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అని ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ని విక్టిమ్లో కలగజేసి ఆ విక్టిము నిజమేనేమో అంటే ఇది కూడా ఏంటంటే మనకు వాళ్ళ యొక్క అభిరుచులు వాళ్ళ ఉన్నటువంటి టెక్నాలజీతో వాళ్ళ అభిరుచులు ఏంది వాళ్ళ యొక్క ఇవన్నీ కనుక్కొని అలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసేటువంటి స్త్రీలని అమ్మాయిలని టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా వీఆర్ బుకింగ్ కేసెస్. సో అందరికీ అమ్మాయిలకు మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియాని మనం మంచి కోసం యూజ్ చేయాలి. సోషల్ మీడియాని మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించేందుకు యూజ్ చేసుకుంటే పర్వాలేదు. మనం ఎంతసేపు టైంపాస్ కోసమో లేదా మన యొక్క ప్రైవసీ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను సోషల్ మీడియాలో కేంద్రంగా చేస్తే సోషల్ మీడియా అనేది దేర్ ఇస్ నో లిమిట్స్. ఒక అద్దులు లేనటువంటి ప్రపంచంలోకి మన యొక్క ప్రైవసీ డేటాని రిలీజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ప్రజానికం తన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద షేర్ చేయకపోవడం చాలా మంచిది. చాలామంది నిపుణులు చెప్తున్నారు వాట్సాప్లో స్టేటసు, వాట్సాప్లో డీపీ ఇవే తీసి మార్పింగ్ చేసే సందర్భాలు వస్తున్నాయి. కాబట్టి మన వ్యక్తిగత సమాచారాన్ని మనకు ఆనందాన్ని ఇచ్చేది మన మధ్యలో పంచుకోవాలి, కానీ ఒక ప్రపంచం వేదికగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో పంచుకోవడం అనేది అది కరెక్ట్ కాదనేది సూచిస్తున్నారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే మనం విక్టిమ్లకు కావద్దు, సైబర్ నేరస్తుల వలలో మనం పడొద్దు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మనకి ఇవన్నీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో పోర్న్ వెబ్సైట్స్లో VPN యూజ్ చేసి బ్రౌజింగ్ చేస్తూ చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు. అంటే వాళ్ళని ఎలా పట్టుకోవచ్చు? అంటే ఇండియాలో ఆల్రెడీ బ్యాన్లో ఉంది, అయినా కూడా వెబ్సైట్ ద్వారా వాళ్ళు బయటకు వస్తూ కొంతమంది అమాయకుల్ని వాళ్ళు ఇందులో ట్రాప్లో చిక్కుగేస్తున్నారు. మామూలుగా పోర్న్ వెబ్సైట్స్ అనేవి మన భారతదేశంలో నిషేధంగా ఉన్నప్పటికీ చాలా వేరే సోర్స్ ద్వారా జనాలు వాటికి ఆకర్షితులు అవుతున్నారు. అయితే దీని మీద కూడా ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున అనేటువంటిది అవగాహన అవసరం. మరీ ముఖ్యంగా ఈ చిన్న పిల్లల్ని, అమ్మాయిలని, చిన్న ఎవరైతే మైనర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కేంద్రంగా చేసుకొని ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీఆర్ ఆల్సో బుకింగ్ కేసెస్. బట్ ఏంటంటే విక్టిమ్స్ ఎవరు ముందుకు రానప్పుడు, విక్టిమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే మనం ఫస్ట్ అవేర్నెస్ ఉండడం ముఖ్యం. ఇవన్నీ మనము ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అనేటువంటిది, ఇలాంటివి మనం చూస్తే నేరం అనేటువంటిది ఫస్ట్ అవగాహనలా కల్పించుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి స్కూల్ టీచరు, ప్రతి ఎల్డర్లు ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలకు మార్గదర్శకంగా ఉంటూ వాళ్ళు అనునిత్యం ఈ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేసుకుంటుంటే మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువైనాయి. మీకు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉండవచ్చు పెద్ద మొత్తంలో. నిన్న ఒక మెదక్ సదాశివపేటలో ఒక అబ్బాయి యంగ్స్టర్ 25 లక్షల రూపాయలు లోన్ యాప్స్ ద్వారా తీసుకొని బెట్టింగ్లో పోగొట్టాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లా చాలామంది లోన్ యాప్స్లో ఇరుక్కుంటున్నారు. కరోనా స్టార్టింగ్ టైంలో ఎక్కువ ఉండేది ఇది ప్రభావం. ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఓన్లీ అవేర్నెస్. మన మీడియా ద్వారా వచ్చే అవేర్నెస్ ఏమైతే సైబర్ క్రైము పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ అని ఉంటారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డెడికేటెడ్ కానిస్టేబుల్ ప్రతి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు. వీళ్ళు ప్రతి బుధవారం రోజు వాళ్ళ యొక్క ఏరియాలో సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన తీసుకురావడం. మరీ ముఖ్యంగా ఈ లోన్ యాప్స్ అనేవి ఏంటంటే మనకు ఈజీ, దేర్ ఇస్ నో ఏమంటారు తనాఖా లేకుండానే, ఏ ష్యూరిటీ లేకుండానే డబ్బులు ఇస్తున్నారు. ఇచ్చేసి వాళ్ళలో పెట్టే కండిషన్స్, వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ రేట్లు, వాళ్ళలో ఏ చిన్న వాయిదా ఈవెన్ ల్యాప్సెస్ అయిపోయినా ఇట్ విల్ బీ హ్యూజ్ పెనాల్టీస్ వేయడం.
దీంతో వాళ్ళు తీసుకున్న లోన్కి వాళ్ళు కట్టేటువంటి దానికి చాలా వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మన ఓల్డ్ సిస్టమ్, మనం నమ్మినోని దగ్గర లోన్ తీసుకుంటుంటాం. హ్యాండ్ లోన్ తీసుకునే సిస్టమ్ ఎప్పుడో ఉంది, మన సంప్రదాయంగా ఉంది. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం, రీజనబుల్గా ఉంటుంది, మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్స్ వచ్చినాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. వీటన్నిటిని మనము మర్చిపోయి ఎక్కడో తెలియనోని దగ్గర మనం లోన్ తీసుకుంటే వాడు పెట్టేటువంటి టార్చర్, వాడు ఓన్లీ ఆ విక్టిమ్ తీసుకునే కాకుండా అందులో వాడి పెట్టినటువంటి ఎవరైతే షూరిటీ నియమిస్తారో వానికి కూడా ఇబ్బందులు వస్తున్న సందర్భాలు ఉంటాయి. దయచేసి మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే మనకు నమ్మకంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, లేదు అంటే నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, లేదు అంటే మనకు నమ్మకస్తులైన ఈవెన్ డబ్బులు అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం తప్పదు, అలాంటి వాటిని ఎంచుకోవాలి. కానీ ఈ యొక్క ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు, దీనివల్ల ఇబ్బందులు వస్తాయి అనేది మేము గుర్తించి అందరికీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కలిగిస్తున్నాం. ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. అంటే నాలాంటి వ్యక్తి ఒక ట్రేడింగ్లో కొంత పెట్టుబడులు పెట్టిన తర్వాత వందల కాల్స్ వస్తున్నాయి. అంటే ఇందులో మా దగ్గర ఒక యాప్ ఉంది, ఇందులో పెట్టుబడులు పెట్టండి, మేము 10కి 20 ఇస్తాం, 30 ఇస్తాం అనేది. ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎవరైతే ఇంతకుముందే చెప్పినాం ఆశ ఎక్కువ ఉన్నదో వాళ్ళే బాధితులు అవుతున్నారు. ముఖ్యంగా మనము గమనించినట్లయితే ఇందులో మనకు 2 రకాలు. ఇప్పుడు ఒక్కొక్క మనము వాళ్ళు ఇచ్చేటువంటి టాస్క్ బేస్డ్ సిస్టంలో పని చేసుకుంటూ పోతూ ఉన్న క్రమంలో వాళ్ళకు వచ్చేటువంటి రివార్డ్స్ అనేటువంటిది ఒకటి ఏరాయేస్తున్నారు. మామూలుగా ఇనిషియల్ స్టేజ్లో 100, 200, 300 రూపాయలు కట్టే క్రమంలో విక్టిమ్కి రిటర్న్ అమౌంట్ ఇస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళని అదే ట్రాన్సాక్షన్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ పోయేసరికి, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్కి పోయేసరికి హ్యూజ్ అమౌంట్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోయి ఆ ట్రాప్లో నుంచి బయటికి రాకుండా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 తోటి టాస్క్ ఆడితే 200 వస్తున్నాయి, విక్టిమ్కి చాలా హ్యాపీ. 200 తోటి ఆడితే 400 వస్తున్నాయి, హ్యాపీ. 400 తోటి ఆడితే 1000 రూపాయలు వస్తున్నాయి, హ్యాపీ. ఈ విధంగా వచ్చిన తర్వాత విక్టిమ్ ఎప్పుడైతే వాళ్ళ ట్రాక్లోకి వస్తాడో, వచ్చిన తర్వాత దే విల్ క్రియేట్ వన్ టాస్క్ సపరేట్, దే విల్ క్రియేట్ వన్ వర్చువల్ అకౌంట్. ఆ తర్వాత కూడా గెలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇనిషియల్ అమౌంట్లు అన్నీ ఈయన బ్యాంకులోకి డైరెక్ట్ వేస్తున్నాడు అక్యూజ్డ్, ఎప్పుడైతే ఇతన్ని పక్కకు తీసుకొచ్చి ఒక వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేసి నీ అమౌంట్ నేను ఇందులో వేస్తాను, తర్వాత నువ్వు డ్రా చేసుకుందువు అని చెప్పి ఆ గేమ్లో ఆడిస్తూ ఉంటాడు. అప్పుడు 10,000, 20,000, 1,00,000, 2 లక్షలు ఈ విధంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు అతనితోటి ఆడిపించి నీ అమౌంట్ అంతా ఈ వర్చువల్ అకౌంట్లో ఉంది అని చెప్పి అతనికి చెప్పడం నమ్మబలుకుతూ ఉంటాడు. తర్వాత విక్టిమ్ ఎప్పుడైతే నేను బయటకు వచ్చి ఈ అమౌంట్ తీసుకుందామంటే రాదు. అతను ఏం చెప్తుంటాడు, అక్కడ ఉన్నాడు ఈ ఒక గైడర్ ఉంటాడు, అతను ఏం చెప్తుంటాడంటే యూ షుడ్ కంప్లీట్ నెక్స్ట్ టాస్క్ అనేసరికి 5 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో 10 లక్షలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ 5 లక్షలతో ఆడితే సరిపోలా, ఇదన్నీ మనం డ్రా చేసుకోవచ్చు అనేటువంటి ఒక భావనలో అట్లనే వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుని ఒక లేడీ, ఒక గృహిణి పాపం మాకు వచ్చిన కంప్లైంట్లో వాళ్ళ బిడ్డ పెండ్లి కోసం తెచ్చుకున్నటువంటి డబ్బు, వాళ్ళ బిడ్డ పెండ్లి కోసం డబ్బులు తెచ్చుకొని ఆమె బ్యాంకులో పెట్టుకున్నటువంటి డబ్బుని ఆమె సరే వాళ్ళ భర్త ఏదో ప్రైవేట్ ఎంప్లాయీ ఉంటాడు, ఆమె గృహిణి, ఆమె ఆ విధంగా చేస్తున్న ఇది మామూలుగా ఈ ఆన్లైన్ సంబంధించిన సేమ్ ఈ టాస్క్ బేస్డ్ ఆన్లైన్ క్రైమ్లోకి ఎంట్రీ అయ్యి ఇనిషియల్ స్టేజ్లో ఆమె కొంత అమౌంట్ రావడంతో ఆశపడి ఇంకా ఎక్కువ మొత్తాలు పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత 36 lakhs పోగొట్టుకుంది. చాలా ఆమె బాధ వర్ణనాతీతం. సో వీ బుక్డ్ ఏ కేస్, వీ సెండ్ స్పెషల్ టీమ్స్. సో ఇక్కడ ఉండరు వాళ్ళు నేరస్తులు, ఎక్కడనో వేరే రాష్ట్రాల్లో గుజరాత్, రాజస్థాను, బీహారు రాష్ట్రాల్లో ఉంటారు. అక్కడ పోయి పోలీస్ టీమ్స్కి వాళ్ళని పట్టుకొని రావడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. కాబట్టి అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే దయచేసి ఇలాంటి మనము
సొంతంగా కష్టపడితేనే 100, 200, 300, 1000, 10,000 వస్తాయి. లక్షలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి వాటి బారిన పడకండి. ఇలాంటి ఈజీగా వచ్చే మనీ మనల్ని ఎప్పుడు మోసాల వైపు నడిపిస్తుంది. కాబట్టి దయచేసి వీటి పట్ల జాగ్రత్తతో ఉండాలనేది పోలీసు వారి విజ్ఞప్తి. రికవరీ శాతం ఎట్లా ఉంటుంది సార్ మీ దగ్గర మామూలుగా? రికవరీ శాతం ఇందులో చాలా కష్టం. ఎప్పుడైతే క్రైమ్ అయ్యింది అనేటువంటిది ఇనిషియల్ స్టేజ్లోనే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. వీఆర్ రిసీవింగ్, ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్కి వచ్చేసి మీ ఫోన్ నెంబరు ఫలానా రాష్ట్రంలో నేరంలో ఇరుక్కుని ఉంది, మీ ఫోన్ నెంబరు ఇంకొక గంటలో బ్లాక్ అవుతుంది, సో మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి. నెక్స్ట్ ఇంకొక రకం ఏంటంటే మీ అబ్బాయి ఎవరైతే ఫారిన్కి పోతారో, అంటే రీసెంట్ వీసా అప్లై చేసిన వాళ్ళు, రీసెంట్ పోవడానికి సిద్ధంగా అది డేటా లీక్ అవుతుంది. వీళ్ళ మామూలుగా బయట షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంకో రకంగా వాళ్ళు అఫెండర్స్ ఏ విధంగా లీక్ చేస్తున్నారు అనేది వీఆర్ సెర్చింగ్ ఫర్ దట్. సో ఇమిగ్రేషన్లో లీక్ అవుతుందా, ఇంకా బయట నుంచి లీక్ అవుతుందా? మనకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది, ఒక అబ్బాయి అమెరికాకు ఈజ్ ప్లానింగ్, ఐ థింక్ ఇంకో 1 వీక్లో వెళ్తాడనగా అతను వాళ్ళ పేరెంట్స్కి కాల్ వచ్చింది, మీ అబ్బాయి ఈ విధంగా ఒక ప్యాకేజ్ ఇచ్చినారు, ఒక పార్సల్ ఇచ్చినారు, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, గూడ్స్ కొరియర్ దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, మీ అట్లను లేకపోతే మీ అబ్బాయి మీద పలానా కేసు అయింది ఆర్బీఐలో లేదా సిబిఐలో కేసు అయింది. దే ఆర్ షోయింగ్ ద ఫేక్ ఎవిడెన్స్, దే ఆర్ షోయింగ్ ది ఫేక్ డాక్యుమెంట్స్. భయపడిపోయి తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి దే విల్ కాల్ ఇమ్మీడియట్లీ. సో అలా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ దే విల్ అప్రోచ్ ద నియర్ బై పోలీస్ స్టేషన్. వీఆర్ హ్యావింగ్ డయల్ 100 కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఇమ్మీడియట్లీ అక్కడ మాట్లాడి ఇలాగ వచ్చిందండి, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని వెరిఫై చేసుకోవచ్చు. ఈ మధ్యలో కొన్ని మీరు గమనిస్తున్నారు కావచ్చు, బ్యాంకులకు సంబంధించిన యాప్స్ వస్తున్నాయి, అంటే డైరెక్ట్గా పంపించి మీరు మీ బ్యాంక్ అకౌంట్ కాసేపట్లో క్లోజ్ అవుతుంది, బ్లాక్ ఇట్లాంటి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందని చెప్తున్నారు, మీ ఫోన్ నెంబర్ క్లోజ్ అవుతుంది, బ్లాక్ అవుతుంది అని చెప్తున్నారు. అఫెండర్స్ ఈ యొక్క ప్రజలు ఏ విధంగా అయితే భయానికి లోనవుతారో, ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతారో, మనకి ఈజీగా ట్రాప్ అవుతారో అవి చూస్తున్నారు. అవి చూసి వాటి మీద వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ ఫిషింగ్ చేయడం ద్వారా కూడా డబ్బులు లాగేస్తున్నారు కదా. ఫిషింగ్, విషింగ్, వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఎంఓస్, చాలా రకాల ఎంఓస్ ఉన్నాయి ఇందులో. మనకు ఓటీపీస్ కానించి మొదలెడితే ఇప్పుడు ఇది దినదినంగా వివిధ రకాల ఎంఓస్కి దీని మీద మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనుక్షణం స్టడీ చేస్తుంది. ముఖ్యంగా జనాన్ని అవేర్నెస్లో తీసుకురావడానికి, వాళ్ళు ఈ క్రైమ్ బారిన పడకుండా ఉండడానికి సన్నద్ధం చేయడమే కాకుండా, ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళు ఏదైనా సైబర్ క్రైమ్ బారిన పడినా ఇమ్మీడియట్లీ వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్ ఆల్వేస్. ఈవెన్ ప్రతిరోజు మనకు సైబరాబాద్లో చాలా కేసులు నమోదవుతున్నాయి. సో ఏంటంటే ఈ సందర్భంగా మీరు కూడా ముందుకు రావడం బిగ్ టీవీ వారికి, అదేవిధంగా మనకేందంటే ఎవరైనా ఈ సైబర్ క్రైమ్ బాధితులుగా ఉన్నారా అంటే మనకు ఎన్సీఆర్పి పోర్టల్లో వాళ్ళకి ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేస్తే మనం ఏదైనా లాస్ అయిన అమౌంట్ ఉంటే పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. 1930కి కాల్ చేసినా పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. ఈ 2 ఇమ్మీడియట్లీ చేయాలి. మనం ఎప్పుడైతే మనం ఫ్రాడ్స్టర్ బాధితులు అయినము అని ఎటువంటి తెలుస్తుందో ఇమ్మీడియట్లీ చేసినట్లయితే ఇలాంటి కాల్స్ ఈవెన్ అందరికి వస్తున్నాయి. ఎందుకంటే ఒక 1000 కాల్స్ చేస్తే వానికి 1-2 క్లిక్ అయినా చాలు, ఆ విధంగా ఉంటుంది. అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తుంది, మనకు ఫ్రాడ్స్టర్ నుంచి వస్తుంది అన్నప్పుడు రెస్పాండ్ కాకపోవడం, అన్నోన్ వెబ్సైట్స్, అన్నోన్ లింక్స్, ఇట్లాంటి వాటి మీద మనం క్లిక్ చేసి మళ్ళీ అందులో మన పర్సనల్ డేటాని ఎంట్రీ చేసి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద ఆవిడ రెస్పెక్టబుల్ స్థానంలో ఉన్నారు, ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయినారు.
పాపం వాళ్ళ పిల్లలు అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటారు. ఆవిడ రీసెంట్గా చేంజ్ టు వన్ గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ ఈ మన టాటా స్కై కనెక్షన్ కోసం షీ ట్రైడ్, అక్కడ ఉన్న లోకల్గా ఇచ్చే వాళ్ళతో ట్రై చేశారు, వాళ్ళు రాలేదు. ఆమెకు ఎవరో సజెస్ట్ చేశారు, గూగుల్లో సెర్చ్ చేయవచ్చు కదా టాటా స్కై కస్టమర్ కేర్ అని. సో అట్లా ట్రై చేయంగానే ఫస్ట్ టాటా స్కై కస్టమర్ కేర్ నెంబర్, అంటే కస్టమర్ కేర్ రూపంలో మీరు గూగుల్లో అథెంటిక్ వెబ్సైట్ నుంచి కాకుండా మనం మామూలు వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కస్టమర్ కేర్ కొట్టినామంటే దే ఆర్ రెడీ అనమాట. ఎవరైతే క్లిక్ చేసారో ఇమ్మీడియట్లీ వాళ్ళకి అందులో ఉన్న నెంబర్కి మనం ఫోన్ చేసిన, ఆవిడ ఫోన్ చేసింది, ఓకే మేడం వీ విల్ గివ్ ద సర్వీస్. ఏ భాష కావాలని అడుగుతారు. టాటా స్కై ఈజ్ అ నేషనల్ వైడ్ ఇంగ్లీష్ అని తెలుగు అనగానే తెలుగు వాడు లైన్లోకి వచ్చేస్తాడు. వాడేంది ఈజ్ ఆల్సో ఎంప్లాయిడ్, వాడు మెయిన్ ఫ్రాడ్స్టర్ కింద అతను ఎంప్లాయ్ అయి ఉంటాడు. సో ఇమీడియట్లీ ఆమె మేడం మీరు ₹2 పంపండి అన్నది. వాళ్ళు ఇచ్చిన QR కోడ్కి ఏదో ₹2 పంపామని అంటే ఆమె ఎప్పుడైతే ₹2 పంపిందో అంతవరకే ఆమె చేతిలో ఉంది ఫోను. తర్వాత ఆమె డేటా అంతా సో 18 lakhs పోయినాయి. ఎంతసేపట్లో జరిగింది సార్ అది? అది 1-2 days అప్పటి వరకు ఆమెకు తెలియదు. ఆమె వెనక కొద్దామన్నా ఏం చేద్దామనేటువంటి ఒక ఆమె ప్యానిక్లో ఉంది. సో ఇట్లా మనము కస్టమర్ కేర్ అయినా ఇంకేదైనా వెబ్సైట్ అయినా ఎవరికైనా మనం మాట్లాడుతున్న వాళ్ళు తెలుగులో సేమ్ మన లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళ అథెంటిక్ పర్సన్స్ అనేది మనం రూఢి చేసుకున్నదాకా ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకపోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే విలువైన సలహాలు సూచనలు సైబర్ క్రైమ్ డీసీపీ నరసింహ గారు అందజేశారు. మీరు కూడా ఎలాంటి అనుమానాలన్నా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే ఇలాంటి అకౌంట్ల పట్ల చాలా జాగ్రత్తలు వహించాలి. మీకు వచ్చే కాల్స్ కావచ్చు, ఇలాంటి ఫేక్ సంబంధించిన ప్రొఫైల్స్ కావచ్చు, మిగతా వ్యవహారాలు ఏవైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.